కేవలం పంచదార ఉంటే చాలు, ఒకే ఒక్క వాష్లోనే మీ ముఖం తెల్లగా పాలలాగా మెరిసిపోతుంది. మన వంటింట్లో ఉండే ఈ పంచదారతో మీ చర్మం మీద ఉన్న మొండి నలుపును ఎలా వదిలించుకోవాలో ఈరోజు నేను మీకు లైవ్ రిజల్ట్తో సహా చూపిస్తానండి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు కదా, అక్క తక్కువ ఖర్చుతో ఇన్స్టెంట్గా గ్లో రావాలి అంటే ఏం చేయాలి అని. ఇదిగోండి, ఇదే ఆ అద్భుతమైన రెమెడీ. ఒక్కసారి ఈ ప్యాక్ని వేసుకున్నాక మీరే అద్దంలో మీ ఫేస్ చూసి షాక్ అవుతారండి. ఆ పవర్ఫుల్ రెమెడీ ఏంటి, ఆ మ్యాజిక్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే అస్సలు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీరు వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవ్వదన్నమాట. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక క్లీన్ బౌల్ని తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు పంచదారనైతే వేసుకోండి. పంచదార మన చర్మానికి ఒక అద్భుతమైన న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేస్తుంది. ఇక అలానే నెక్స్ట్ ఇందులోకి మనం షాంపూనైతే తీసుకోవాలండి. మీరు రెగ్యులర్గా వాడే ఏ షాంపూనైనా తీసుకోవచ్చండి. ఒక 1 స్పూన్ వరకు అయితే వేసుకోండి. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అయితే రావచ్చండి, షాంపూని ముఖానికి వాడొచ్చా, ఏమైనా అవుతుందా అని. మీరు అస్సలు భయపడకండి. షాంపూ మన చర్మం పైన పేరుకుపోయిన మొండి జిడ్డును, ధూళిని మరియు పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే ట్యాన్ ని ఇన్స్టెంట్ గా క్లీన్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా మన ఫేస్ మీద ఉండే పోర్స్, రంధ్రాల వల్ల లోపల దాక్కున్న మురికిని ఇది బయటకు తీస్తుంది. ఇలాగా షాంపూలో పంచదారను మిక్స్ చేయటం వల్ల ఇది ఒక పవర్ఫుల్ క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. ఇక షాంపూని పంచదారను బాగా మిక్స్ చేయాలండి. ఇక ఇప్పుడు ఇందులో కలపబోయే మరొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అంటే వైట్ కోల్గేట్ పేస్ట్. ఇక్కడ మీరు ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలండి, ఖచ్చితంగా వైట్ కలర్ లో ఉండే ఈ కోల్గేట్ పేస్ట్ నే వాడాలి. జెల్ పేస్టులు అస్సలు వాడకూడదండి. ఎందుకంటే కోల్గేట్ పేస్ట్ లో ఉండే క్లీనింగ్ ప్రాపర్టీస్ మన చర్మం మీద ఉన్న మొండి మచ్చలను, మృత కణాలను తొలగించడంలో పవర్ఫుల్ గా పనిచేస్తుంది. పంచదార షాంపూతో కలిపి ఈ పేస్ట్ ని వాడినప్పుడు అది ఒక పవర్ఫుల్ స్కిన్ బ్రైటనింగ్ ఏజెంట్ లాగా మారుతుంది. మనం వేసుకున్న పంచదార, షాంపూ, పేస్ట్ ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ ప్యాక్ లో మనకి మిక్సింగ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ని వేస్తున్నప్పుడు మనం అదే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ అయితే వేసుకోండి. మీరు ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ అయినా వాడుకోవచ్చు. నేనైతే ఇలాగా 2 రూపీస్ది ఉంటుంది కదండి బ్రూ ప్యాకెట్, ఇలాగైతే వేసుకుంటున్నాను. సో అది కూడా 1 స్పూన్ వరకు అయితే అవుతుందన్నమాట. సో ఇలా వేసుకున్న వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎలా మిక్స్ చేయాలి అంటే ఆ మిక్స్ చేసిందంతా మనకి ఒక పఫ్ లాగా సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్ లాగా అయితే రావాలి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిటికెడు పసుపు అండి, ఎక్కువేమీ అవసరం లేదు. నేను ఇక్కడ కస్తూరి పసుపునైతే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేదు అనుకుంటే మీరు వంటల్లో వాడే పసుపునైనా యూజ్ చేయొచ్చు. ఇక పసుపుని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేయండి. ఈ ప్యాక్ నిజంగా వర్క్ అవుతుందండి. మీరు మీ స్కిన్ కి ఒక్కసారి రాయగానే మీ స్కిన్ అనేది చాలా వైటనింగ్ గా, బ్రైటనింగ్ గా మారుతుందండి. ఇన్స్టెంట్ గా గ్లో అనేది ఇస్తుంది. నిజంగా చెప్తున్నాను, మీరు ఏదైనా పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు మీరు పార్లర్కి వెళ్ళడానికి టైం లేదు, పార్లర్కి వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి, అన్ని డబ్బులు ఖర్చు పెట్టి వేయించుకున్నా కానీ ఫేస్ అనేది కొంతమందికి గ్లోయింగ్ గా అనేది కనిపించదండి. ఇలాగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఇలాగా ఫేస్ ప్యాక్ ని తయారు చేసుకొని మీ ఫేస్ కి అప్లై చేసుకోండి. మీ స్కిన్ అనేది చాలా వైటనింగ్ గా, బ్రైటనింగ్ గా మారుతుంది. ఇక ఇందులోకి ఫైనల్ ఇంగ్రీడియంట్ అయితే వేసుకోవాలండి, అదే లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ ని కూడా ఇలాగా కొద్దిగా అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీ స్కిన్ కి లెమన్ జ్యూస్ పడదు అనుకుంటే దాని బదులు మీరు టమాటో జ్యూస్నైనా మిక్స్ చేసుకోవచ్చు. అలానే మీరు షాంపూ ప్లేస్లో షాంపూ మీ ఫేస్కి వాడాలా అనే డౌట్ ఉంటే మాత్రం దాని ప్లేస్లో మీరు ఫేస్ వాష్ జెల్నైనా యూజ్ చేయొచ్చు. నిజంగా అండి, ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. నేను మీకు లైవ్లో రిజల్ట్ అనేది చూపిస్తాను. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాక్ని మీ ఫేస్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. సో ముందుగా ఈ ప్యాక్ని అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఫేస్ మొత్తాన్ని నీట్గా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని మీ ఫేస్ పైన, మీ నెక్ దగ్గర ఎంచక్కా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఎక్కువ సమయం ఉంచాల్సిన అవసరం కూడా లేదండి. ఒక్క 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఈ ప్యాక్ని యూజ్ చేసిన తర్వాత ఇంకొక చిన్న ప్యాక్ అయితే ఉందండి, చిన్న టిప్ అయితే ఉంది. దాన్ని కూడా తప్పకుండా యూజ్ చేయాలండి. అప్పుడే ఈ ప్యాక్ అనేది పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో అందుకే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి.
ఇలాగా మీ ఫేస్ పైన ఈ ప్యాక్ని అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి. తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలాగా మసాజ్ చేసేయండి. మనం ఇందులో పంచదారనైతే యూస్ చేసాం కదండి. సో దానివల్ల మన స్కిన్ పైన ఒక మంచి స్క్రబ్ అయితే జరుగుతుంది. అలానే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది ఇలా మసాజ్ చేయటం వల్ల. సో ఇలాగా 2 to 3 మినిట్స్ వరకు మసాజ్ చేసేసి ఇక వాటర్ తోటి వాష్ చేసేసుకోండి. మీ ఫేస్ పైన కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ ఇలాగా క్లీన్గా అయితే వాష్ చేసేసుకోండి. సోప్ని అయితే అస్సలు యూజ్ చేయకూడదండి. ఈ ప్యాక్ని అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత పొడి టవల్ తోటి తుడిచేసుకోండి. తర్వాత ఇంకొక చిన్న టిప్ అయితే ఉందండి, అదైతే అప్లై చేయాలి మీ ఫేస్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే వాష్ చేసి చూపించాను. ఇక్కడ చూడండి, నా చెయ్యి అనేది చాలా సాఫ్ట్గా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా కనిపిస్తుంది. అలానే ఇక్కడ చూడండి, నేను ప్యాక్ ని అప్లై చేసిన హ్యాండ్ చూడండి, ప్యాక్ ని అప్లై చేయని హ్యాండ్ చూడండి. ప్యాక్ ని అప్లై చేసిన హ్యాండ్ చూసారా మనకి ఎంత బ్రైట్ గా కనిపిస్తుందో. నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఫేస్ పైన ఆ గ్లో చూసి మీరు ఒక్కసారిగా షాక్ అయిపోతారండి. ఇక ఒక చిన్న టిప్ అయితే ఉంది అని చెప్పాను కదండి, అది ఇదే అన్నమాట. సో ఒక చిన్న బౌల్ని తీసుకోండి, అందులోకి అలోవెరా జెల్ని అయితే తీసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు అలోవెరా జెల్ని అయితే వేసుకోండి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా వేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల మన స్కిన్కి, హెయిర్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదండి. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా. అందుకే నేనైతే ఇక్కడ ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే వేస్తున్నానండి. దీని కాస్ట్ కూడా చాలా తక్కువే అండి. ఒక్కసారి మీరు ఇలాగా ఒక షీట్ని తెచ్చుకొని పెట్టుకుంటే ఎంచక్కా మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఇక చాలా మంది అయితే అడుగుతున్నారండి ఇవి ఎక్కడ దొరుకుతాయి అని. సో ఇవి మెడికల్ షాప్లో అయితే దొరుకుతాయండి. ఇలాగా కట్ చేసుకొని ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా అందులోకి అయితే వేసేసుకోండి. మీరు ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఆ అలోవెరా జెల్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడైతే మిశ్రమాన్ని రెడీ చేయండి. అలా చేయటం వల్ల మన స్కిన్ పైన చాలా కూలింగ్గా, రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకే చెప్తున్నాను. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదండి, ఇలాగ నేను చెప్పినట్టే డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, అలోవెరా జెల్ అలానే విటమిన్ ఈ క్యాప్సిల్ని మనం మిక్స్ చేస్తున్నప్పుడు మనకి ఒక క్రీమ్ లాగైతే రెడీ అయిపోయింది. ఇలాగా ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నప్పుడు ఒక క్రీమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ క్రీమ్ని మీ ఫేస్ పైన అప్లై చేసుకోవటమే. ముందుగా మనం ఫేస్ ప్యాక్ని అయితే రెడీ చేసాం కదండి పంచదారతో. ఆ ప్యాక్ని మీరు అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ క్రీమ్ని మీ ఫేస్ పైన అప్లై చేసేసుకోండి. మీరు నైట్ టైం అయితే అప్లై చేసుకోవాలండి. ఇది మీరు ప్యాక్ని నైట్ టైం వేసుకొని ఎంచక్కా వాష్ చేసేసుకొని తర్వాత ఈ క్రీమ్ని అయితే అప్లై చేసుకొని అలాగే నైట్ టైం అంతా ఉంచుకోండి. తర్వాత మార్నింగ్కి మీరు సోప్ తోటి వాష్ చేసుకోవాలి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. దీనివల్ల మీ స్కిన్ అనేది చాలా వైటనింగ్గా, బ్రైటనింగ్గా మారుతుంది. అంతేకాకుండా మీ ముఖం మీద నల్లటి వలయాలు, మచ్చలు, పిగ్మెంటేషన్ కూడా తొలగిపోతుంది. ఈ విధంగా మీరు వారానికి 2 సార్లు ఆ ప్యాక్ని ట్రై చేసి తర్వాత ఈ చిన్న క్రీమ్ని కూడా రెడీ చేసుకొని మీ ఫేస్ పైన అప్లై చేసుకోండి నేను చెప్పిన పద్ధతిలో. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నేనైతే యూజ్ చేశాను, అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇక ఈ వీడియో ఎలా అనిపించింది, మీ అందరికీ నచ్చిందా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీ అందరికీ పూర్తిగా అర్థమయ్యేటట్లే ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నానండి. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన కూడా క్లిక్ చేసేయండి. బాయ్ బాయ్.